ఉన్నది ఆత్మ ఒక్కటే. ఆ స్థితికి నిజంగా ఎదగగలిగాడు అనుకోండి, ఆ ఎదగగలిగినటువంటి వాడు ఎవరుంటాడో ఆయనలో ఉన్నటువంటి భావన పరిపుష్టతని పట్టుకుంటాయి మిగిలిన ప్రాణులు, భాష అవసరం లేకుండా. ఒకప్పుడు అరుణాచలంలో ప్లేగ్ వ్యాధి వచ్చింది. ఏదో చెదపురుగులు పడిపోయినట్టుగా పడిపోయేవారు మనుషులు. ఆ పెద్ద పుల్లు అవిని శవాల్ని ఈడ్చి తెచ్చుకొని కొండ మీద పెట్టుకుని తింటూ ఉండేవి. ఒకప్పుడు భగవాన్ రమణులు ఒక రాయి మీద కూర్చున్నారు. అందరు వెళ్ళిపోతున్నారు ఊరు విడిచిపెట్టి. ఆయన నేనెక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళడానికి చోటు ఏముందన్నారు. ఆయన ఎప్పుడు నేను ఆత్మని అన్న అనుభూతిలో ఉండేవారు. ఒక పెద్ద పులి ఒక శవాన్ని ఈడ్చుకొచ్చింది, తింటోంది. ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు రాయి మీద. పళనిస్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మెల్లిగా వచ్చి, భగవాన్ అక్కడ పెద్ద పులి ఉంది, వచ్చి చేయండి అన్నారు. ఆయన అన్నారు, ఓ వారు ఉన్నారా, వారు మన్నేం చేస్తారు అన్నారు. ఆయన పెద్ద పుల్ని కూడా అది ఇది అనేవారు కాదు, పావుని కూడా వారు ఉన్నారు, వారు వచ్చారు, వారు వెళ్ళారు అంటూ ఉండేవారు. అందులో ఉన్న ఆత్మ ఇందులో ఉన్న ఆత్మ కన్నా భిన్నం కాదు, అది ఆయన అనుభవం. అలాగే జ్ఞాని మనకు అర్థం కాడు. అర్థం కాలేదు కాబట్టి జ్ఞాని గురించి తప్పుగా మాట్లాడితే ఎలా, తక్కువ చేసి మాట్లాడితే ఎలా, అర్థం చేసుకునే ప్రయత్నం చేయంతే. కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మనోభావాన్ని పులి గమనించింది. అది రెండు కాళ్ళు చాపి నమస్కారం చేసి వెళ్ళిపోయింది. అంటే క్రౌర్య స్వభావం కలిగినటువంటి ప్రాణులు కూడా ఆ స్థాయికి వెళ్ళినటువంటి మహాపురుషుల యొక్క సన్నిధిలో ఆ శాంతిని పొందే. కాబట్టి అమ్మ, నువ్వు అభయముద్ర పట్టావు, ఇలా అభయముద్ర పట్టింది అంటే ఇలా చూపిస్తోంది అని. పైకెక్కు. మనిషిగా పుట్టింది కేవలం తినడానికి పడుకోవడానికే కాదు, సంపాదించడానికి. ఆ మాటకొస్తే నిజానికి మిగిలిన ప్రాణుల కన్నా అవసరములు చాలా తక్కువ ఉండేది జంతువులకి. మనిషికి ఉన్నన్ని అవసరాలు జంతువులకు లేవు. చాలా అవసరాలు ఉండేవాడు ఎవరంటే మనుష్యుడు ఒక్కడే. అబ్బాయి బాగా పరిశీలనం చేసుకో, అన్నిటికన్నా పెద్ద అవసరం ఇంకొకటి ఉంది, నిత్యానందకరి నువ్వు ధరించడం. వీటిల్లో పడి ఆగిపోకు, పైకి ఎక్కే ప్రయత్నం చెయ్యి. నువ్వెవరో నువ్వు తెలుసుకో. నువ్వెవరో నువ్వు తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడితే, నువ్వు ఆత్మ అని ఎరుకలోకి రావడం నీకు మొదలైతే నీకు భయం అన్నమాట ఉండదు. భయము ఒకరు తొలగించేది కాదు. ఒకసారి తొలగించినా ఇంకొకసారి భయం లేకుండా ఉంటాడన్న నమ్మకం ఏమి ఉండదు. ఇప్పుడు పోయింది భయం, కానీ దాని నుంచి తప్పుకోవడమే భయపడ్డానికి ఒక కారణం కావచ్చు. ఎవరి మీదకో వచ్చి ఎక్కడి నుంచో పెద్ద పాము మీద పడింది, అనుకోకుండా వెనక్కి దూకాడు, అది కాటు వేసింది, పాదం పక్కకెళ్ళిపోయింది కాబట్టి తప్పుకుంది, కాటు భూమి మీద తగిలింది. ఈలోగా వెనక్కి పెరిగెత్తాడు, ఈలోగా పాము ఎవరో వస్తున్నారని అటు పక్కకి పోయింది. భయం పోతుందని మీరు అనుకుంటున్నారా? వాడిది తలుచుకు 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 భయపడుతూ ఉంటాడు. ఆఖరికి ఆ ఊరు మారిపోయి 7 అంతస్తుల మేడెక్కి కూర్చున్నా ఇది చెప్పి భయపడతాడు. అంటే భయం అనేది ఒక సందర్భంలో వస్తుంది, ఆ సందర్భంలో పోయింది కాబట్టి ఇంకెప్పుడూ భయం ఉండదని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు పోతుంది? నువ్వు పైకి ఎక్కగలిగితే, ఊర్ధ్వముఖ చలనం చేస్తే, నువ్వెవరో తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేయడం మొదలెడితే నీకు క్రమంగా భయం పోతుంది. ఆ నిర్భయ స్థితి పైకి ఎక్కితే వస్తుంది సుమా. అయితే అంతేనా? కాదు. లౌకికంగా ఆ తల్లి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నీకు భక్తి ఉండి, భక్తి అంటే మౌఢ్యమయ్యి కాదు, ధార్మికమైన మార్గంలో ప్రయాణం చేస్తున్న వాడవై, కనీసం ధర్మం మీద అనురక్తి ఏర్పడిన వాడవైతే, నీకు ఒకనాడు ఆపద ఏర్పడి భయం ఏర్పడితే అమ్మా అని పిలిస్తే వచ్చి కాపాడి నిన్ను పైకెత్తడానికి ఆవిడ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆపదలో ఉన్నవాణ్ణి ఆదుకోవడానికి ఆవిడ ఎప్పుడూ సిద్ధమే. సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. ఇప్పటికీ కూడా నేను ఎన్నో చోట్ల చూశాను, పిల్లలు పాఠశాలకు వెడుతున్నప్పుడు, బయటికి వెడుతున్నప్పుడు తల్లి ఈ శ్లోకం చెప్పి ఆశీర్వచనం చేసి పంపిస్తూ ఉంటుంది. సర్వదా సకల కాలములయందు, సర్వదేశేషు
వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ దేశమునందున్నా, ఏ కాలమునందున్నా సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి. ఓ భువనేశ్వరి, ఓ జగన్మాత, వాళ్ళని కాపాడు. పాతుత్వాం భువనేశ్వరి అని రక్ష పెట్టి పంపింది. రక్ష పెట్టి పంపినందుకు ఏమైంది? సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. ధర్మమునందు అనురక్తి కలిగిన వాడికి భయం ఏర్పడినప్పుడు, కష్టం ఏర్పడినప్పుడు, ఆపద వచ్చినప్పుడు రక్షించుకోవడానికి ఆవిడ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నువ్వు ధర్మాన్ని పట్టుకున్నవాడివైతే చాలు. కాదు, ధర్మాన్ని పట్టుకున్న వాడిని పాడు చేద్దామన్న ఆలోచన ఎందుకు కలుగుతుందో తెలుసా? సర్వనాశనం అవ్వడానికి అలాంటి ఆలోచన వస్తుంది. ఎందుకంటే అవతలవాడికి అమ్మవారి రక్ష, దాని వలన యువతలవాడు సర్వనాశనం అయిపోతాడు. అందుకే ధార్మికమైన నడవడి ఏది ఉన్నదో అది నిజమైన భక్తి. అప్పుడు ఆ తల్లి భయాన్ని పోగొట్టి కాపాడుతోంది. సాధారణంగా ఇలా వరముద్ర, ఇలా అభయముద్ర పెట్టింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, నా పాదములు పట్టుకో, నీలో మార్పు తెచ్చుకో, 10 మంది హితం కలిగేటట్టుగా ప్రవర్తిస్తానని నీ జీవితంలో మనసులో మార్పు తెచ్చుకుని మొదలుపెట్టావు. నేను ఉన్నాను, నిన్ను కాపాడతాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.